హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ 5th లెసన్ సంచార జీవనం నుండి స్థిర జీవనం ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను డాష్ అని పిలిచేవారు. ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. నిప్పును కనుగొన్నవారు డాష్ ఆది మానవులు. పురావస్తు శాస్త్రవేత్తలు లేదా ఆర్కియాలజిస్ట్స్ అనగా ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసే వారు. బెలూన్ గుహలు ఈ జిల్లాలో కలవు. కర్నూలు జిల్లాలో కలవు. ఈ ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాలలో బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాలు ఈ జిల్లాలో కలవు. కర్నూలు జిల్లా. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగించిన గుహలు ఏవి? బెలూన్ గుహలు. ఎముకలతో చేసిన పనిముట్లు డాష్ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు. బెలూన్ గుహలు. ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యే గుహలు డాష్ ముచ్చట్ల, చింతమాను గవి. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముచ్చట్ల, చింతమాను గవి గుహలలో ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి అన్నమాట. చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్ని రాతి స్థావరాలు ఉన్నాయి? 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఆది మానవులు గీసిన చిత్రాలు కనుగొన్న 10 రాతి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి. చింతకుంట గ్రామంలోని 10 రాతి స్థావరాలలో ఆది మానవులు గీసిన చిత్రాలలో ఎరుపు, తెలుపు రంగులలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి? వీటిలో ఎన్ని చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి? 200కు పైగా ఎరుపు, తెలుపు రంగులలో ఉన్నాయి. 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికంగా ఏమని పిలుస్తారు? ఎద్దులు, ఆవుల గుంపు అని పిలుస్తారు. చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలంలోని 10 రాతి స్థావరాలలో ఉన్న ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. మిగిలిన రాళ్లపై డాష్ చిత్రాలను మనం గమనించవచ్చు. జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల చిత్రాలు మనం గమనించవచ్చు. ఆది మానవులు గీసిన విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు
ఎద్దు ఈ గ్రామంలో కలవు. చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి? 12,000 సంవత్సరాల క్రితం. BCE 2.6 మిలియన్ సంవత్సరాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు ఉన్న యుగం డాష్. పాతరాతి యుగం లేదా పాలియోలిథిక్ యుగం. BCE 10,000 సంవత్సరముల నుండి BCE 8,000 సంవత్సరాల వరకు ఉన్న యుగం డాష్. మధ్యరాతి యుగం లేదా మిసోలిథిక్ యుగం. BCE 8,000 సంవత్సరాల నుండి BCE 3,000 సంవత్సరాల వరకు ఉన్న యుగం డాష్. కొత్త రాతి యుగం లేదా నియోలిథిక్ యుగం. BCE అనగా బిఫోర్ కామన్ ఎరా. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని డాష్ అంటారు. నవీన శిలా యుగం లేదా కొత్త రాతి యుగం. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు: వినుకొండ, గుంటూరు. అంటే ముఖ్యమైనటువంటి కళాస్థావరాలు, రాతి చిత్ర కళాస్థావరాలు వినుకొండలో ఉన్నాయి. ఇది గుంటూరులో ఉంది. నాయుడుపల్లిలో కూడా రాతి చిత్ర కళాస్థావరాలు ఉన్నాయి. ఇది ప్రకాశం డిస్టిక్లో ఉంది. అలాగే సింగరాయకొండ కూడా కళాస్థావరాలు ఉండేటటువంటి ప్రాంతం. ఇది కూడా ప్రకాశం డిస్టిక్లో ఉంది. తర్వాత కావలిలో కూడా రాతి చిత్ర కళాస్థావరాలు ఉన్నాయి. ఇది నెల్లూరు డిస్టిక్లో ఉంది. నందిపాడు కూడా నెల్లూరు డిస్టిక్లో ఉంది. నందిపాడు, ఇక్కడ కూడా రాతి చిత్ర కళాస్థావరాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో కూడా రాతి చిత్ర కళాస్థావరాలు ఉన్నాయి. ఇది చిత్తూరు డిస్టిక్లో ఉంది. రేణుగుంట కూడా చిత్తూరు డిస్టిక్లో ఉంది. వెంబకండ్రిగ అనేది కూడా చిత్తూరు డిస్టిక్లో ఉంది. చింతకుంట కడప డిస్టిక్లో ఉంది. దాపల్లి కడప డిస్టిక్. తినిగల్ అనంతపురం. బొడగవి అనంతపురం. వేల్పుమడుగు అనంతపురం. ఆదోని కర్నూలు. కలవ బుగ్గ కర్నూలు. కేతవరం కర్నూలు. బల్లారం కర్నూలు. చిత్తూరు జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? వెంబకండ్రిగ, రేణుగుంట, శ్రీకాళహస్తి. కడప జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? దాపల్లి, చింతకుంట. అనంతపురం జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? వేల్పుమడుగు, బొడగవి, టినిగల్. కర్నూలు జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? బల్లారం, కేతవరం, కలవబుగ్గ, ఆదోని. నెల్లూరు జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? నందిపాడు, కావలి. ప్రకాశం జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి?
నాయుడుపల్లి, సింగరాయకొండ. గుంటూరు జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు ఏవి? వినుకొండ. రాగి టిన్ లోహాల మిశ్రమం డాష్. కంచు లోహం. కింద ఇచ్చిన రాతి చిత్ర కళా స్థావరాలను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి. చింతకుంట, ఆదోని, కావలి, నాయుడుపల్లి. వేల్పుమడుగు, శ్రీకాళహస్తి. ఈ స్థావరాలను చూపే ఆంధ్రప్రదేశ్ పటం న్యూ టెక్స్ట్ బుక్ లో చూడండి. మీకో ఛాలెంజ్. క్రింద ఇవ్వబడిన ఖాళీలను పూరించండి. క్రింద ఇవ్వబడిన రాతి చిత్ర కళా స్థావరాలలో అనంతపురం జిల్లాలో లేనిది ఏది? మెసోలిథిక్ యుగం అనగా డాష్. చింతకుంట గ్రామంలోని 10 రాతి స్థావరాలలో ఎన్ని చిత్రాలు ఎరుపు, తెలుపు రంగులలో ఉన్నాయి? ఓల్డ్ స్టోన్ ఏజ్ అనగా డాష్. కడప జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు డాష్. న్యూ స్టోన్ ఏజ్ అనగా డాష్. ఎద్దులు, ఆవుల గుంపు అని ఈ గుహను పిలుస్తారు డాష్. ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యే గుహలు డాష్. కొన్ని వందల గుహలు ఉన్న ప్రాంతాలు డాష్. ముచ్చట్ల చింతమాను గవి డాష్ జిల్లాలో గలదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీటి జవాబులు కావాలంటే కామెంట్లో తెలియపరచండి, నేను వివరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.